చెరగని చిరునవ్వు, మాటలలోని మంచితనం, మృదు స్వభావి, నిర్మల మనస్కురాలు, సుగుణాల రాశి, మంచితనానికి, మానవత్వానికి, వినయానికి, విధేయతకు, స్నేహశీలికి ఒదిగి ఉండే నదిలాంటి మదికి. తేదీ 25/11/1996లో ఉపాధ్యాయ వృత్తి స్వీకరించి సుమారు 30 సంవత్సరాల పాటు అనేక పాఠశాలలో పనిచేసి ఎందరో విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్ది నేడు అనగా 30/4/2026న పదవీ విరమణ చేయుచున్న శ్రీమతి గుంట సరస్వతమ్మ గారికి అమితానందంతో సమర్పించు పదవీ విరమణ అభినంద మందారమాల. ఆత్రేయ గోత్రాన మహేంద్ర తనయా నదీ తీరమున గుంటవారి ఇంట సంస్కృత పండితుడు బృందావనం సావిత్రిల ముద్దుల తనయగా చదువుల తల్లి సరస్వతి జనించితివి నీవు కొత్తపల్లి గ్రామమునందు తల్లిదండ్రులకు తగ్గ తనయగా చిన్నతనము నుండి చదువులందున మేటి క్రమశిక్షణలో మీకు రారు ఎవరు సాటి సరస్వతీ నామధేయమునకు సార్థకత చేకూర్చి ఉపాధ్యాయ వృత్తి వరించె మీకు విద్యార్థుల పాలిట వరమైనదిగాను. వృత్తి ధర్మమును మీరు వేదముగా భావించి కర్తవ్య నిర్వహణకు మీరు క్రమశిక్షణను జోడించి పనిచేసిన ప్రతిబడిలో ప్రగతి చూపిన రీతి మాట జొరరు ఏనాడు కష్టమొచ్చిన గాని గాయపరచరు ఏనాడు పరుల మనసు. పతిగ రవీంద్రుని కళ్యాణమాడిన సతివి నీవు కష్ట నష్టములు దాటి సంసార సాగరములు ఈదినావు. శ్రీహర్ష సిద్ధార్థలను పుత్రరత్నములుగా పొందినావు. హిమబిందు శాంతి ప్రియలను కోడళ్ళుగా కలిగినావు. మంచి మర్యాదలందు గౌరవంబు తోడ వెలుగుచుండిరి సదా విశ్వమందు. మంచి మర్యాదలందు గౌరవంబుల తోడ వెలుగుచుండిరి సదా విశ్వమందు. గుంటవారి కీర్తి నలుదిశలనందు కొల్లవారి ఇంట కొలువుదీరగా జీవనము సాగించు సృష్టి ధర్మమెరిగి శాంతి సౌభాగ్యములు మీ ఇంట కొలువై ఉండగా అష్టైశ్వర్య ఆయురారోగ్యములతోడ 100 సంవత్సరములు అందుకొనుచు సరస్వతీ రవీంద్రుల సంసార బంధములు 1000 వత్సరములు వెలుగుచుండగా అందుకొనుము మా సన్మాన అభినందన మందారమాల.
ఆ ఆ. ధన్యవాదాలు.